ప్రపంచం మొత్తం కూడా గ్లోబలైజేషన్ పేరుతోటి ఆర్థిక సరళీకృత విధానాల పేరుతోటి ఒక ప్రపంచమే ఒక గ్రామము లేక కుగ్రామము అనే పరిస్థితి ఏర్పడ్డది. ఈ స్థితిలో నేటి సమాజానికి యువతకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ ఆచరణ కానీ అవసరం అంటారా? ఈ తరంలోనే ఎక్కువ అవసరం ఉందని నా ఉద్దేశం. ఎందుకు అనంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక విద్యావంతుడు ఉంటే అండి, నేను చదువుకునేటప్పుడు కానివ్వండి, మా నాన్న తరంలో కానివ్వండి, ఒక విద్యావంతుడు ఉంటే చదువుకున్నవాడు ఆ ఊర్లోనే చదివి ఆ ఊరు చుట్టుపక్కల పెళ్లి చేసుకొని ఆ ఊర్లో ఉద్యోగం చేసుకునేవాడు చాలా తెలివైన వాడుగా లెక్క కదా. అంతే కదా, మన ఊర్లోనే ఉండాలి ఉద్యోగం అనేది, పక్కకు పోయేది బతకడానికి అనే టైప్లో ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్తున్నారు. దరిద్రం ఏంటంటే దేశ విదేశం సంతోషపడాలి, కానీ ఇక్కడ దరిద్రం అక్కడ కూడా తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న అక్కడ కూడా పట్టుకెళ్తున్నారు. ఓకే, కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు మనము అక్కడ ఉన్న మంచిని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉన్నాయి, అవి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, మనం ఎందుకు రిజిడ్గా ఉన్నాము, అంబేద్కర్ ఎందుకు అంత దీని గురించి ఆలోచించాడు. అంబేద్కరు మనం ఇప్పుడు విదేశాలు పోవడం గొప్ప అనుకుంటున్నాం సార్. ఈ అంబేద్కర్ ఎందుకు చెప్పాలంటే, ఎందుకు చెప్పాలి, ఈ తరం వాళ్ళు నేర్చుకోవాలి పిల్లలు. తన చుట్టూ ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ తను దళితుడు, పేదవాడు, ఓకే, చదువుకునే స్థాయి లేదు, కానీ బరోడా మహారాజు ఇచ్చిన స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుని ఉద్యోగం చేయమంటే లేదు అని ఆయన ఒప్పించి మళ్ళీ విదేశాలకు వెళ్ళాడు. దానం పేరే వెళ్ళాడు, కానీ ఒక్కసారి చదువుకున్న తర్వాత ఆయన మేధస్సుతో ప్రపంచాన్ని, దేశాన్ని ముందు నడిపించాడు, దేశాన్ని దిశ చూపించాడు, ప్రపంచానికి ఆదర్శమైన ఒక జీనియస్గా నిలిచాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఏం చేస్తున్నారు, హాస్టల్లో పెడితే ఇప్పుడు చదువుకోవడానికి మార్గం ఉంది, అవకాశం ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది, నువ్వు చదువుకోవాలి, కానీ ఏం చేస్తున్నారు, హాస్టల్లో తిని సినిమాలు చూసి, లేకుంటే సినిమా యాక్టర్ల కోసము, లేకపోతే మరోదానికోసం కొట్లాడుకుంటున్నారు. ఇది కాదు మనం చేయాల్సింది. చదువుకొని మీ మేధస్సుని పెంచుకొని మీ జీవితానికి దిశ నిర్దేశించుకోండి. అలాగే మీ జాతికి, మీ దేశానికి దిశ చూపించండి. ఈ ప్రపంచంలో అత్యధిక శాతం యువత ఉన్న దేశం భారతదేశం. కానీ ఈరోజు ఈ యువత ఎటువైపు ప్రయాణిస్తుంది? మొబైల్ ఫోన్, మూవీస్, ఫోన్, ఈ మూటి మీద టైం స్పెండ్ చేస్తుంది. ఇది కాదు కావాల్సింది యువతకి, ఇది కాదు కావాల్సింది. రోజుకు 21 గంటలు చదివిన అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోండి. ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి జీనియస్గా నిలిచాడంటే ఆయన మేధస్సును ఆదర్శంగా తీసుకోండి. అన్ని అడ్డంకులు ఉన్నా కానీ ఆ రోజుల్లో గాంధీ లాంటి మహాత్ముడికి ఎదురుగా నిలబడి పోరాడంటే ఆయన పోరాట పటిమని మనం ఆదర్శంగా తీసుకోండి. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత గట్టిగా నిలబడ్డాడో దాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి అంబేద్కర్ దగ్గర నుంచి. అంతేకాని అంబేద్కర్ని ఒక వర్గానికి, కులానికి, ప్రాంతానికి చెందినవాడుగా చూపించే ఈ మీడియా, లేకుంటే ఈ అప్పర్ కాస్ట్ మీడియా, దీని మాయలో మీరు పడద్దు. మనము అంబేద్కర్ నిజంగా అర్థం చేసుకొని చదవండి. అంబేద్కర్ పుస్తకాలు చదవండి, అంబేద్కర్ని తెలుసుకోండి, ఆయన మేధస్సును అర్థం చేసుకోండి. అప్పుడు మీకు నిజమైన దారి కనిపిస్తుంది.